చూసావా ప్రకృతి విపత్తు? నీ మతం, నీ దేవుడు, నీ అధికారం, నీ గర్వం, నీ డబ్బు, నీ హోదా, నీ అహంకారం, నీ ఇల్లు కట్టుకునేటప్పుడు నువ్వు చూసే వాస్తు ముహూర్త బలం ఏది 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 ఇక్కడ పనికి రాలేదు. గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు దేనికి మినహాయింపు లేదు. రాజు బంటు అనే తేడా లేదు. ప్రకృతి ముందు అంతా సమానమే అన్న విషయం గుర్తుపెట్టుకో. వాస్తవానికి ఒక పేదవాడి ఇల్లు కూలితే మహా అయితే చిన్న చిన్న గాయాలు మాత్రమే. అదే ధనవంతుడి ఇల్లు కూలితే కనీసం శవం కూడా దొరకదు. ఇది గుర్తుపెట్టుకో. గట్టిగా బతికితే మహా అయితే 100 ఏళ్లు, అందులో రాత్రి రూపంలో 50 ఏళ్లు పోతుంది. మిగిలిన 50 ఏళ్లలో ఏమీ తెలియని పసితనం అంటే బాల్యంలో 10 ఏళ్లు గడిచిపోతుంది. మిగిలిన 40 ఏళ్లలో చిట్ట చివరి వృద్ధాప్యంలో దినదిన గండంగా 5 ఏళ్లు గడిచిపోతుంది. ఇంకా నీ కోసం మిగిలింది కేవలం 35 ఏళ్లు మాత్రమే. ఈ 35 ఏళ్లలోనే నీ చదువు, నీ సంపాదన, నీ కుటుంబ బాధ్యత, బంధాలు, బంధుత్వాలు అన్నీ చూసుకోవాలి. కాబట్టి జీవితం చాలా చిన్నది. ఇది తెలియక కులాలు, మతాలు, పార్టీలు అనే పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. ఇది వద్దు. సాధ్యమైనంత వరకు నీ శక్తి మేరకు నీ సమాజానికి నీకు గుర్తుగా ఏదో ఒక మంచి పని చేసే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. Download ShareChat.